హైదరాబాద్ నుంచి విజయవాడ ఖమ్మం వెళ్లే ప్రయాణికులకు వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆదివారం నుంచి 5 రోజుల పాటు ఈ రూట్లలో వెళ్లే వాహనాలను మళ్లించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఇంతకీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడానికి కారణమేంటి, ఏ రూట్లలో గమ్యస్థానాలకు చేరుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పరిధిలోని దురాజుపల్లి పెద్దగట్టు జాతర ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. దురాజుపల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభమైంది. మేడారం తర్వాత ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే. ఇవాల్టి నుంచి ఈ నెల 19 వరకు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపైన వాహనాలను దారి మళ్లించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 5 రోజుల పాటు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఆదివారం తెల్లవారుజాము నుంచి వాహనాల మళ్లింపులకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి బ్రేకింగ్ న్యూస్. ఆర్మీతో పాటు తాను కూడా సై అంటోంది భారత నావికాదళం. యుద్ధానికి తాము సిద్ధమంటూ పాకిస్తాన్ కు సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు నేవీ అధికారులు. లాంగ్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే ఈ పరీక్షల ద్వారా అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది ఇండియన్ నేవీ. తగ్గేదే లేదంటోంది భారత నావికాదళం. యుద్ధ సంకేతాలు నెలకొన్న నేపథ్యంలో సుదూర దాడుల సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. తద్వారా పాకిస్తాన్ కు గట్టి సందేశాన్ని పంపింది. భారత నావికాదళం ఇటీవల అనేక నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధ నౌకలు, ఆయుధ వ్యవస్థలు, సిబ్బంది సామర్థ్యాలను పరీక్షించడం, బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ టెస్ట్ ద్వారా భారత నావికాదళం ఎటువంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటున్న పాకిస్తానీల లెక్కను బయటకు తీశారు పోలీసులు. మొత్తం 200 మంది పాకిస్తానీలు పాత బస్తీలో ఉంటున్నారని తేలింది. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు, 39 మందికి బిజినెస్ వీసాలు కలిగి ఉన్నారు. కేంద్ర ఆదేశాల ప్రకారం 2 రోజుల్లో వీరందరూ భారత్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర చితక్కొడతామనందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. నిన్నే కాశ్మీర్లో 2 పాకిస్తాన్ సైనికులను మన సైనికులు చంపేశారు అనే వార్త తెలిసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి కదా. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల స్థావరాన్ని మనం పేల్చి పారేశాము అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మన రోమాలు నిక్కబొడుచుకున్నాయి కదా. ఇప్పటికే పాకిస్తాన్ పై యుద్ధం చేసి పాకిస్తాన్ ఎప్పుడు మట్టిలోకి తొక్కేస్తామా అని కసిగా